చెప్పింది, గుర్రం గాడా చెప్పాడు, నా పేరు చెప్పాడు, ఇతను ఎవడో మహనీయుల్లాగా ఉన్నారు, ఇతను చాలా గొప్ప వ్యక్తిలాగా ఉన్నాడు, అయినా కాదంట ఎందుకులే ఒకసారి చూస్తే వెళ్ళిపోతుంది కదా అని చెప్పని అనుకున్నాడు. వెళ్ళి కొంచెం ఆయన వచ్చిన దారిలోనే అప్పుడు అక్కడ ఏమీ లేదు వాస్తవంగా. ఈయన పోయేసరికి కొంచెం దూరం పోయి చూస్తే అక్కడ వాగు ఉంది. ఆ వాగులో ఈ గుర్రం మేస్తూ ఉందన్నమాట. దగ్గరికి వెళ్ళాడు. ఎప్పుడైతే తన గుర్రం దగ్గరికి వెళ్ళాడో అది ఎంతో యజమాని దగ్గరికి అభిమానంగా వచ్చి కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటుంది. ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటుంది ఎంతో ప్రేమగా, మరి ఇంత ప్రేమగా ఉన్నది ఎలా తప్పిపోయావు నువ్వు, ఎందుకు నా నుంచి దూరం అయిపోయావు అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోయాడు, ఏమిటిది, నా గుర్రాన్ని చూపించాడు, ఇది కలయా నిజమా తెలియకున్నదే, ఇప్పుడే కదా నేను దారిలో పొందిని, ఏమి లేకపోయినాయి, ఒక్క నోటి మాటతో నా అశ్వాన్ని చూపించాడు, ఇతను మామూలు మనిషి కాదు, సాక్షాత్తు దేవుడై ఉంటాడని చెప్పని అప్పుడు స్వామివారిని ఇదేమన్నా వేడుకుంటున్నాడు. ఇది కలయో నిజమో, ఇది కలయో నిజమో తెలియకున్నది, ఇప్పుడే కదా నేను ఈ దారిలో పోతిని, ఏమియును కనిపించకపోయెను, ఒక్క నోటి మాటతో నా అశ్వమును చూపించెను, ఇతడు మామూలు మనిషి కానే కాదు కాదు కాదు, సాక్షాత్తు దేవుడై ఉండవలెను, అయినను నా మనసు కోరుచున్నది, నేరుగా నీ ఎదురుగా నీ లీలలు చూసే భాగ్యమును ప్రసాదింపుమా.